జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇప్పటిదాకా మనం లవ్ జిహాద్ చూసినాం, ల్యాండ్ జిహాద్ చూసినాం, ఆఖరికి తూక్ జిహాద్ కూడా చూసినాం. కానీ అలా కొత్త జిహాద్ మీకు పరిచయం చేస్తున్నా, అది ఫ్లడ్ జిహాద్. ఇది నేను అనలే. ఈ ఫ్లడ్ జిహాద్ అంటే వరద జిహాద్ అని మాట్లాడింది ఆసాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ ఎందుకు ఈ ఫ్లడ్ జిహాద్ అని అన్నాడు, లేకపోతే వరద జిహాద్ అని అన్నాడు అని అంటే, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ, ఈ యూనివర్సిటీ దగ్గరికి మనం పోవాల్సి వస్తుంది. అక్కడ 2024లో గువాహటీలో ఒక వరదలు వచ్చినాయి. ఈ వరదలు డైరెక్ట్గా ఒక ఫ్లడ్ జిహాద్ అని చెప్పి గంభీరమైన ఆరోపణలు లేవనెత్తిండు మన అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ. దాని తర్వాత సుప్రీంకోర్టు స్టెప్ ఇన్ అయింది. సుప్రీంకోర్టు స్టెప్ ఇన్ అయిన తర్వాత కంప్లీట్ చిట్టా బయటపడ్డది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎంక్రోచ్మెంటు, ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. ఇప్పుడు ఏమైపోయిందని అంటే, ఈ ఫ్లడ్ జిహాద్ అనేది అయితే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినరో హేమంత గారు, ఇది యాక్చువల్గా చెప్పాలంటే సాక్షాత్కారం అయింది. సుప్రీంకోర్టు ఆఖరికి కన్ఫర్మ్ చేసింది. బ్యాక్గ్రౌండ్ ఏమైందనంటే, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ, ముద్దుగా దీన్ని USTM అని పిలుస్తారు. ఇది 2008లో ఛాన్సలర్ ఎవడు బాబు అంటే దీనికి మెహబూబుల్ హక్ అంట. మెహబూబుల్ హక్ ఇక ఎవరిదో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మేఘాలయలో ఆసాం బార్డర్ జోరాబాట్ దగ్గర ఉంటుంది. ఇది 1, 2, 3 ఏకర్ల క్యాంపస్ కాదు ఫ్రెండ్స్, సుమారు 100 ఏకర్ల క్యాంపస్. ఎక్స్పాండెడ్ విత్ మెడికల్ కాలేజ్, ఆడిటోరియం, హాస్టల్స్. గిరీష్, ఏం ప్రాబ్లం అయింది అని అంటే, 5 కొండలను ఫ్లాట్ చేసి పడేసారు నా కొడుకులు. 5 కొండలను, 5 hills ఫ్లాటెండ్. స్లోప్స్ని కట్ చేసిండ్రు. ఆసాం గువాహటీ దగ్గర ఉన్న స్లోప్స్ వ్యాలీని, ఫారెస్ట్ ల్యాండ్స్ని కంప్లీట్గా బుల్డోజ్ చేసిండ్రు. డ్రైనేజ్ బ్యారియర్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి పడదోబిర్రు. August 5, 2024కి భీకరమైన వరద వచ్చింది. హెవీ మాన్సూన్ రెయిన్స్ వల్ల కంప్లీట్ గువాహటీ మునిగిపోయింది. జోరాబాట్, మాలిగావ్, లో లయింగ్ సిటీ జోన్స్ ఏవైతున్నాయో అవన్నీ సబ్మర్జ్ అయిపోయినాయి. రోడ్స్ కొలాప్స్ అయినాయి, ట్రాఫిక్ కంజెషన్స్ అయినాయి, మేజర్ సిటీస్ డ్యామేజ్ అయినాయి, రోడ్స్ సబ్మర్జ్ అయిపోయినాయి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ కంప్లీట్గా ఈ వరదలకు కారణం ఈ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ అనే కారణం, ఇదొక ఫ్లడ్ జిహాద్ అని డంకేపే చోట్ మాట్లాడిన మాట మీకు గుర్తు చేస్తున్నారు. లిబరల్స్ అందరూ మొత్తం లొల్లి చేసిరు. దాని తర్వాత సుప్రీంకోర్టు స్టెప్ ఇన్ అయింది. సుప్రీంకోర్టు స్టెప్ ఇన్ అయిన తర్వాత కంప్లీట్గా ఇక్కడ ఏమేమైతే అవకతవకలు జరిగినాయో దీన్ని హైలైట్ చేసుడు మొదలెట్టింది సుప్రీంకోర్టు. ఆసాం గవర్నమెంట్ కంప్లీట్గా సుప్రీంకోర్టు అపాయింటెడ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పెట్టి ఒక ప్రోబ్ మొదలెట్టింది. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ మేజర్ గువాహటీ ఫ్లడ్స్కి కారణం అని చెప్పి నిర్ధారించింది. ఎందుకు అనంటే, హిల్ కటింగ్, ట్రీ ఫెల్లింగ్, డిఫారెస్టేషన్, అడవులను, కొండలను, చెట్లను నరకడం వల్ల ఈ ఫ్లడ్స్ వచ్చినాయి అని చెప్పి చెప్పిండ్రు. ఫారెస్ట్ అండ్ వాటర్ రెగ్యులేషన్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిండ్రు అని చెప్పి చెప్పిండ్రు. ఎంక్రోచ్మెంట్ ఏడాదాకా అయింది అని చెప్పి మనం సబ్జెక్టు మాట్లాడితే, ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఏడైనాయి అని మాట్లాడితే, సుమారు 25 హెక్టార్ల ఫారెస్ట్ ఏదైతుందో, డీమ్డ్ ఫారెస్ట్ అంటాం మనం, 25 హెక్టార్లు, ఏకర్లు కూడా కాదు, హెక్టార్ల ఫారెస్ట్ని సంకనాకిపించిండ్రు. కంప్లీట్ 87% ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ ఉంది కదా, అది 87% ఆఫ్ ది ల్యాండ్ కబ్జా చేసిండ్రు. ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేసి ఈ యూనివర్సిటీని కట్టిండ్రు. 60% ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియాలనే ఈ మెడికల్ కాలేజ్ కూడా కట్టిండ్రు. ఇప్పటిదాకా కంపెన్సేషన్ అఫారెస్టేషన్ చేసినందుకు ఏమి ఇయ్యలే. ఇక గువాహటీలో ఉన్న స్లోప్స్ అవన్నీ కట్ చేసి పడేసారు. కట్ చేసి పడేసిన తర్వాత ఏదైతే ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుందో స్లోప్లా స్లో చేస్తుండదు ఇప్పుడు ఈ వాటర్ని, అదంతా పోయిన తర్వాత ఇక వరద రాదా, అది అస్సాంలకు వచ్చింది అని చెప్పి హేమంత బిశ్వా గారు గంభీరమైన ఆరోపణలు చేస్తారు. ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగినాయి లా పరంగా అని చెప్పి మాట్లాడితే, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో 1980, దానికి క్లియరెన్స్ లేవు, ఆడ వైలేట్ జరిగింది. మేఘాలయ ఫారెస్ట్ రెగ్యులేషన్ 1973 ఏదైతే యాక్ట్ ఉందో దానికి వైలేషన్ జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇప్పటిదాకా దానికి కూడా క్లియరెన్సెస్ లేవు. ఏదైతే రియోబోయ్ డిస్ట్రిక్ట్లో సాయిల్ ఎరోజన్ జరిగిందో అక్కడ మైనింగ్ అండ్ క్వారింగ్ పర్మిషన్స్ లేవు. ఇది గువాహటీ మీద ఎట్లా ఇంపాక్ట్ పడ్డది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, 7 కిలోమీటర్ రేడియస్ సబ్మర్జ్ అయింది, ఫ్లడ్స్ అగ్రవేట్ అయినాయి. ఉమ్కారా ఇంకా బసిస్టా రివర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సాయిల్ ఎరోజన్ జరిగింది, అంటే పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడింగ్ జరిగింది.
ఈ ల్యాండ్ స్లైడ్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో స్లోప్లలో ఉన్న ప్రాంతాలన్నింటినీ ముంచిపడదుబినాయి. అర్బన్ డిజాస్టర్ అయింది గువాహటీలో. ఇది ఇప్పటిదాకా ఏదైతే లొల్లయింది కదా, ఈ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అండ్ పెనాలిటీస్ ఇవన్నీ మనం తీసుకొని చూస్తే, కమిటీ నిర్ధారించిన పెనాలిటీస్ ఇట్లా మనం చూస్తే సుమారు 150 కోట్ల రూపాయలు యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయకు ఫైన్ వేసిండ్రు. 2017 నుంచి 25 వరకు జరిగిన వయలేషన్ల ఫారెస్ట్ డైవర్జన్ ఛార్జెస్, ట్రీ కటింగ్ పెనాలిటీ, ఇంకా ఎన్విరాన్మెంటల్ రీస్టోరేషన్ కాస్ట్ ఇవన్నీ కలిపి 150 కోట్లు వేసిండ్రు. 25 హెక్టార్లు ఏదైతే కబ్జా చేసినామో దాన్ని ఇమ్మీడియట్గా వితిన్ 1 ఇయర్లా మళ్ళీ ఫారెస్ట్ చెట్లు నాటాలని అన్నారు, ఇల్లీగల్ స్ట్రక్చర్లు తీసేయాలని అన్నారు, కంప్లీట్గా చెట్లు పెట్టి మళ్ళీ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ని తీసుకురావాలని అంటారు. ఇప్పుడు దీన్ని పొలిటికల్ యాంగిల్లో తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఏదైతే హేమంత బిస్వా గారు మాట్లాడినారు కదా ఫ్లడ్ జిహాద్ అని చెప్పి ఏదైతే మాట్లాడారు కదా, మళ్ళీ దీనికి ఇలా ఈ లిబరల్స్ ఏం మాట్లాడతారని చెప్పి మాట్లాడుతున్నా. ఈ మహబూబుల్ హక్ అనేవాడైతే ఉన్నాడో వీడు మైనారిటీకి చెందినోడు. ఇప్పుడు మైనారిటీ జీవితాలు కత్రేమే వస్తాయి. వీడు 87%, 85% ఆఫ్ ది క్యాంపస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాని కబ్జా చేసి కట్టిండు నా కొడుకు. మళ్ళీ దాని మీద మనం ఇవ్వడం మాట్లాడొద్దు. ఫారెస్ట్ కత్రాలు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఈకో సిస్టమ్ మొత్తం ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయితే పర్వాలేదు, కాకపోతే మైనారిటీ అనేటోడు కత్రాలకు రావద్దు అనమాట. కాంగ్రెస్ లిబరల్లు మాట్లాడతారు, ఇప్పుడు లొల్లి మాట్లాడతారు. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ ఏదైతుందో ఏదైతే లీగల్ వైలేట్ చేసిందో లీగల్గా మన కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ చేసిందో, గువాహటి 2024 ఫ్లడ్స్కి కారణమైందో, నెగ్లిజెన్స్ వల్ల కారణమైందో అధికారులను అందామా, రాజకీయ నాయకులను అందామా, లేకపోతే యూనివర్సిటీ సంస్థలను అడుగుదామా? బ్లాటెంట్ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అని జరుగుతున్నప్పుడు లీగల్, పొలిటికల్, ఎన్విరాన్మెంటల్ స్టామ్ ముంగట ఇంకెక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే తెలంగాణలో కూడా గిట్లనే జరుగుతున్నది. సుమారు మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం, 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి తెలంగాణలో ఏమైంది? రాకేష్ మోహన్ డోబ్రియాలు పీసీసీఎఫ్ ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం. అడవిలా మీకు టోల్ గేట్లు ఎట్లొచ్చినాయి, అడవిలా మీకు పోలీస్ హెడ్ క్వార్టర్లు ఎట్లొచ్చినాయి, అడవిలా మీకు పెట్రోల్ బంపులు ఎట్లొచ్చినాయి? అసలు పులులు మనం వాటికి నిర్ధారించిన టైగర్ రిజర్వులకు ఎందుకు వస్తలేవు? కావల్లా ఎందుకు భయపడుతున్నాయి పులులు? టైగర్లను ప్రొటెక్ట్ చేయాలి అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏమన్నా సకాలంలో జీతాలు ఇస్తున్నారా? ఈ ఫండ్ అంతా ఎవడు దొబ్బు తింటున్నాడు? కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు ఎందుకు కావు? వాళ్ళు పీసీసీఎఫ్ల కంటే పెద్ద పవర్ఫుల్లా? కమ్మగా పుల్లగా తినుకుంటా అటవీ శాఖ యొక్క సంపదను దోసుకదొబ్బుతున్న ఆ దుండగులు ఎవరు అనేది మనం తెలంగాణలో కూడా చర్చిద్దామా, లేక వరదలను ఆహ్వానిద్దామా? మీ కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.